శ్రీమాత్రే నమః. శత్రువుల నుంచి కాపాడే సౌందర్యలహరి శ్లోక 7 పూర్తి అర్థం, వివరణ మరియు ఉపాసనా విధానంతో. క్వనత్కాంచీదామా కరికలభకుంభస్తననతా పరీక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషికా. శ్లోకం ప్రతిపదార్థం. అహో పురుషిక, అహంకారం ఆకారంగా కలిగిన జగన్మాత క్వనత్కాంచీదామా, సవ్వడి చేస్తున్న మొలనూలు కలిగినది. కరికలభ కుంభస్తనభరా, గున్నపుటేనుగుల కుంభస్థలాలతో పోటీ పడగల చన్నులు గలది, అనగా పెద్ద స్తనాలు ఉన్నది. పరిణత్ శరచ్చంద్రవదన, శరదృతువులో వెన్నెల వికాసాన్ని తలదన్నేలా ఉన్న ముఖం కలది. కరతలైహి, 4 చేతులలో. ధనుర్బాణాన్ పాశం శృణిమపి ధానాం, పాశం, అంకుశం, విల్లు, బాణం ధరించినది. పురమధితు, త్రిపుర సంహారకుడైన శివుని యొక్క పురస్తాత్, మా హృదయాల్లో అస్తాం కొలుగుండుగాక. భావం. మ్రోగుతున్న బంగారు ములత్రాడు కలది, గున్న ఏనుగు కుంభస్థలాల వంటి కుచాలతో వంగి ఉన్నది. సన్నని నడుము కలది, శరత్పూర్ణిమా చంద్రుని వంటి వదనార విందం కలది. హస్తాలతో పాశాంకుశాలను ధరించినది. త్రిపురహరుని అహంకార స్వరూపిణి అయిన పరదేవత మా సమక్షంలో, అనగా ధ్యానంలో ఉండునుగాక. ఈ శ్లోకంలో దేవి స్వరూపం దర్శింపచేస్తున్నారు. దీని తర్వాత శ్లోకం సుధా సింధోర్ మధ్యే. ముందుగానే తదుపరి శ్లోకాన్ని దృష్టిలో ఉంచుకుని అందుకు భూమికగా ఉపయుక్తంగా సమయాచారులకు చతుర్విధైక్యానుసంధాన మహిమ, అనగా సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుజ్యాలచే మణిపూర చక్రమందు భగవతి రూపము ఎటువంటిది గోచరిస్తుందో అట్టి రూపమును ప్రస్తుతించుచున్నారు. త్రిపుర సంహారియగు పరమశివుడు తన పౌరుష రూపమైన అహంకారమును స్త్రీ రూపమందున్నట్లు గావించును. అదియే ఈ రూపము. విశేష వ్యాఖ్య. ఇది వీర రస ప్రధానమగు సుగుణ రూపము. అహో పురుషిక దర్పాద్యాస్వాత్వంభావనాత్మని అని అమర నిఘంటువు. త్రిపుర సంహారానంతరం శివునిలో తనంతటి వీరుడు లేడను భావము కలిగెను. అది ఏ అహో పురుషిక, అది ఏ స్త్రీ రూపము దాల్చినని భావము. అహో శబ్ద ఆశ్చర్యవాచీ, పురుష శబ్దస్య ప్రత్యేగాత్మవాచిన్యః. అహం శబ్దవాచత్వం లక్ష్మ్యతే, అత అహో పురుషిక అహంకార ఇతి యావత్ అని లక్ష్మీధరుల వ్యాఖ్య. పరమాత్మ నిర్వికారము, నిరాకారమైనను భక్తుల అనుగ్రహము కోసం స్త్రీ పుంరూపములు ధరించునని పురాణములు చెప్తున్నాయి. త్వం స్త్రీత్వం కుమార ఉతవా కుమారి అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు స్త్రీ రూపమునను పరమాత్మ అగుపడని అని బోధించుచున్నది. ఆ స్త్రీ స్వరూపము అనుపమ సౌందర్యవతిగా భక్తులందరకు భక్తిభావమును కలిగించునని అర్థం. తొలి వనిత ఆ ఆదిశక్తియే. ఈ విధమైన అమ్మవారి భౌతిక రూపము శివునికి చాలా ఇష్టము. ఇష్టమే కాదు, గర్వకారణము కూడా. ఈ గర్వము అహంకారమును సూచించును కాబట్టి ఈ అమ్మవారి రూపమును శివుని అహంకార స్వరూపము అని శంకరులు అంటున్నారు. శివుడు ఒక ఆకారము, రూపము మొదలైన గుణములు లేని నిర్గుణుడు. అమ్మవారితో కూడినప్పుడే అవి ఏర్పడి సగుణుడవుతున్నాడు. అనగా అమ్మవారిది
నేను అనే స్థితిని సూచించే శివునికి ఏర్పడిన మేను స్వరూపం అన్నమాట. ఈ అహంకు ఏర్పడిన ఆకారము కాబట్టి శివుని యొక్క అహోపురుషిక లేదా అహంకార స్వరూపము అయినది. తొలి అచ్చు అయిన అ మొదలు తుది హల్లు అయిన హ వరకు ఉన్న అక్షరముల వర్ణస్వరూపిణి కాబట్టి అహంకార స్వరూపము. లలితా సహస్రనామములోని రణత్కింకిని మేఖల క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ లక్ష రోమలతాధారత సమున్నేయ మధ్యమ శివమూర్తి మాతృకావర్ణరూపిణి శాతోదరి వర్ణరూపిణి తలోదరి శరచ్చంద్ర నిభానన మొదలైన నామములతో ఈ శ్లోకమునకు సమన్వయమున్నది. పైన చెప్పబడిన స్వరూప విశేషము గల అమ్మవారు మాకు ఎదురుగా సాక్షాత్కరించుగాక అని శంకరులు కోరుకుంటున్నారు. అనగా అమ్మవారిని ప్రత్యక్షము చేసుకోవడానికి ఈ రూపమును ధ్యానము చేయాలని అర్థము. ఉపాసన. ఇక్కడ చూపిస్తున్న యంత్రం శత్రుంజయం అనే పేరుతో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ యంత్రాన్ని బంగారు రేకుపై మాత్రమే వ్రాయించాలి. ఉత్తర దిక్కున ప్రతిష్ఠించి తూర్పు ముఖంగా కూర్చుని ఆరాధించాలి. 40 రోజులు దీక్షతో చేసిన ఈ ఉపాసనలో పై శ్లోకాన్ని బీజాక్షర సంయుతంగా రోజుకు 1000 సార్లు జపించాలి. ప్రతిరోజు పాలు పంచదారత చేసిన పాయసాన్ని నైవేద్యంగా ఉంచాలి. శుద్ర భావరహితంగా పూజిస్తే శత్రువులందరిపైన విజయం తథ్యం. మరో పద్ధతి అంతా పై విధంగానే జరపాలి. కానీ దీని రీత్యా యంత్రాన్ని తూర్పు దిశలో ప్రతిష్ఠించి ఉపాసకులు ఉత్తర దిక్కునకు అభిముఖంగా కూర్చుని పూజ చేయాలి. దీక్ష 12 రోజులే. రోజుకి 1000 సార్లు జపం. పాలు పంచదారతో కలిపిన పాయసమే దీనిలోనూ నైవేద్యం. ఫలితం పైన చెప్పిన విధంగా శత్రువులందరి పైన విజయం తథ్యం.